నువ్వు సార్ ఏదో నాకు స్పెషల్ ఇది తీసుకొని స్టాండ్ తీసుకున్నారని కూడా నేను అనట్లా. మీ ఫాదర్ చెప్పినట్టు నేను ఏడ్చుకుంటా ఆయన కాళ్ళ ఎల్లా పడలేదు, ఏమీ జరగలేదు. ఆయన ఒక్కసారే వచ్చారు, నీ ప్లేట్లో ఎందుకు తిన్నారు అని అంటున్నావు, నువ్వు సంతోషించు, తప్పేంటి అందులో. బూత్ మైండ్తో చూస్తే అది బూతే. మా అమ్మ ఉంది ఆ రోజు, మా నాన్న ఉన్నాడు అక్కడ, వీడియో తీస్తా మాట్లాడుతున్న వాయిస్ ఉంది నీకు, ఇంకో వ్యక్తి వీడియో తీస్తా మాట్లాడుతున్నాడు. అండ్ నువ్వేమన్నా మమ్మల్ని సపరేట్గా ఎక్కడైనా వీడియోస్ తీసావా? హానెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పు, 13 ఏళ్ళు నాతో కలిసి ఉన్నావు, నేను ఇంకొకరితో ట్రావెల్ చేస్తున్నానని నీకు అనిపిస్తుందా? నేను అంటుంది ఒకటే, ఇక్కడ మన ఇద్దరం సరే ఓకే, నువ్వు నా నుంచి దూరం అయ్యాక అమ్మాయిలతో తిరిగావు, నీకు ఇంట్లో భోజనం దొరకలేదు, బయట తిరిగావు, హీరోయిజం ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నోళ్ళు కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే ఐ యాక్సెప్ట్ దట్. కానీ ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి బురద చల్లటం ఈజ్ నాట్ ఫైన్. అండ్ నేను లైవ్లో నువ్వు ఆయనతో పెట్టుకుంటే నిన్ను ఊరుకోరనో నీకు బాగోదనో నేను చెప్పా. నీకు ఎందుకు చెప్పానంటే, నువ్వు ఇప్పుడు కాదు నాతో కలిసి ఉన్న పీరియడ్లో కూడా నువ్వు సర్టెన్ పీపుల్తో పెట్టుకో, నువ్వు సర్టెన్ పీపుల్తో పెట్టుకోకు, నీకు మంచిది కాదు అనే గైడెన్స్ నేను నీకు ఇచ్చేదాన్ని. నీకు గుర్తుందో లేదో ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించు, నీకు నేను ఈ గైడెన్స్ ఇచ్చేదాన్ని. సేమ్ వే నువ్వు ఆయనతో పెట్టుకోకు. క్లోజ్ సర్కిల్ కదా, ఇప్పుడు శ్రీను గారికి క్లోజ్ సర్కిల్, జర్నలిస్టులు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్. ఈరోజు ఇప్పుడు మరి నువ్వు వస్తుంటే, నువ్వు వెళ్ళిపోతుంటే, నువ్వు వెళ్ళేదాకా నన్ను పెట్రిషా మ్యామ్ ఆపారు, అంత మాత్రాన నేను లింక్ పెట్టకూడదు, పెడితే ఊరుకుంటావా? పేరు తీయొద్దు అంటున్నారు, మరి ఇప్పుడు ఆయన గురించి నేను వచ్చి మాట్లాడుతున్నాను సార్. నేను ఒకటే అంటా, అతను ఓపెన్గా నేను వచ్చి ఇక్కడ చేసిన ఆరోపణ ధర్మ మహేష్ గురించి ఏ మీడియాలో అయినా తనకి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని తను అది ఒప్పుకున్నాడు. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. ఇక్కడ నేను రితు చౌదరిని వాళ్ళందరినీ తీసుకురావటం నా తప్పే అయి ఉండొచ్చు, ఏ కోణంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. అండ్ రితు చౌదరి అర్ధరాత్రి ఫ్లాట్కి రావటం, బట్ దట్ షీ వాస్ జస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఇక్కడే కొద్దిసేపు. సార్ సరే సార్, జస్ట్ ఫ్రెండ్ ఓకే అనుకుందాం, అదే ఏంటో నేను కూడా సబ్జెక్ట్ తీయను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ జస్ట్ ఫ్రెండ్ అయినా ఇతనేగా మరి మీడియాలో కూర్చొని నాకు ఇంట్లో భోజనం దొరకట్లేదు బయటకు వెళ్ళి తినింది అన్నది ఇతనేగా. వీళ్ళ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చారు అన్నారుగా. టాపిక్ లేదు సార్. సార్ షీ టీమ్కి నేను మహేష్తో గొడవ వెళ్ళా, దానికి ఆయనకి సంబంధం ఏంటి సార్? నేను మాధవపూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వచ్చి ఎంట్రన్స్లో ఆపారు. బట్ అటాకింగ్ ఏంటి? అటాకింగ్ సంబంధించి ఎందుకు కాంటాక్ట్స్ రిపీటెడ్గా వస్తుంది? మీరు ధర్మ, నువ్వు ఎంత పిఆర్ చేసుకున్నావో నీ మనసుకు తెలుసు, నేను అడగను. అండ్ నీకు విషయం తెలుసా, నువ్వు ఐశ్వర్య శర్మ కూర్చొని మీ అక్కకి ఫోన్ చేసి ఏడుస్తుంది అంటున్నావు, నాకు ఏది లేకుండా నాకు వచ్చి నువ్వు ఒకటి ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు పెడుతుంటే నేనెంత ఏడవాలి ఇంట్లో కూర్చొని? ఒకసారి ఆలోచించు. సరే ఇప్పుడు నువ్వు బ్రాండ్ బిడ్డకు పెడదాం అంటున్నావు, సరే పెడదాం, నీ బ్రాంచ్లు కూడా బిడ్డకు పెట్టు. రెడీ అంటున్నాడు. రెడీ, మరి పద, ఇంకెందుకు మనకి డిస్కషన్? వేరే వ్యక్తిని తీసి బురద చల్లటానికి ఇక్కడ కంటెక్స్ట్ లేదు. నువ్వు అనవసరంగా ఎనిమిస్ని పెంచుకోకు, నాకు పెంచవు, నాకు బాగానే ఒక పెద్ద టీంని పెంచావు, ఎనిమిస్ని, నీ యూత్ని. నువ్వు అనవసరంగా పెంచుకోకు, నాకు అంత సీన్ లేదు. నీలాగా ఇళ్లలో తిరిగే సీనో లేకపోతే బయట తిరిగే సీనో నాకు లేదు, నాకు చాలా భయం. నేను చెప్తున్నాను కదా, వేరే మగాళ్ళతో తిరగటానికైనా ఒక అఫైర్స్ పెట్టుకోవటానికైనా నాకు చాలా భయం. నీకు తెలుసు ఆ విషయం, చాలా డీప్గా తెలుసు. నువ్వు అనుకుంటున్నంత ఏమీ లేదు. అసలు ఆయన బైక్ వీడియోకి నాకు మినిమం సంబంధం లేదు. నాకు నవ్వు వచ్చింది నువ్వు చెప్తుంటే. అసలు ఇంక ప్రపంచంలో బైక్లు వేసుకొని ఎవరు తిరిగినా నా కోసమే అంటావా నువ్వు? డిబేట్లో సార్ స్టాండ్ తీసుకున్నారు, నాకు నేనే షాక్ అయ్యా. ఇలా లైవ్లో కూర్చొని ఉంటే సార్ మాట్లాడుతున్నా, అనర్గళంగా మాట్లాడుతుంటే నేనే సర్ప్రైజ్ అయ్యా. నాకు ఆ రోజున మనసులో ఉన్న హానెస్ట్ ఫీలింగ్ అయితే, నేను కొంచెం ఎందుకో పెయిడ్ పిఆర్ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు స్టిల్ ఉంది. ఆ టైంలో సార్ నా దగ్గర నేనే పేమెంట్ చేసిన వ్యక్తిని కాదు, లేకపోతే ఒక సర్కిల్ ద్వారా పరిచయమైన వ్యక్తిని, నా బాధ అర్థం చేసుకొని స్టాండ్ తీసుకొని మాట్లాడారే అని. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ధర్మ, మీరు సంపాదించిన ప్రాపర్టీ కాదు జిస్మత్, ప్లీజ్ ఆ బ్రాండ్ తీసుకురాకు. నువ్వు ఈ బాత్రూమ్లు గడుక్కునే మొహున్నోడితో వీళ్ళందరితో నా గురించి మాట్లాడిస్తున్నావు, సరే ఇట్స్ ఓకే, నేనే తప్పులు చేయలేదు కాబట్టి నేను కోపం అవుతా, కానీ బ్రాండ్ గురించి మాట్లాడించకు. దాని మీద ఎంతమంది బతుకుతున్నారు? బట్ బ్రాండ్ స్టిల్ ఇప్పటికీ తనది, మీరు అది డాక్యుమెంట్ చూపిస్తే అది కాదు,
సో ఏదో ఆన్లైన్లో చూసుకొని అంటున్నాడు. ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య అసలు ఏంటది? మీరేమో సార్, నాదండి. సార్ నేను మీకు చూపించిన ఫస్ట్ బ్రాంచ్ డాక్యుమెంట్. ఓకే ఫస్ట్ బ్రాంచ్ లో కూడా ధర్మ ఉన్నాడు, కాకపోతే లీగల్ గా నా పేరు మీద గౌతమ్ పేరు మీద ఉంది. ఓకే సో ఇప్పుడు ధర్మ వచ్చి మా ఇద్దరు పర్సనల్ ఇష్యూస్ వల్ల ధర్మ వచ్చి ఇక్కడ కూర్చొని జిస్మత్ లో గౌతమి లేదు అన్నా చెల్లదు, నేను వచ్చి కూర్చొని జిస్మత్ లో ధర్మ లేడు అన్నా చెల్లదు, జిస్మత్ లో గౌతమ్ లేడు అని మేము ఇద్దరం కలిసి అన్నా చెల్లదు. ముగ్గురం కలిసి పెట్టుకున్నాం, అది మేము చిన్న పిల్లలం పెట్టుకున్న రోజు 23 ఏళ్ళు. ఈ రోజున ఏదో మనకి వచ్చిన పర్సనల్ ఇష్యూస్ అసలు బ్రాండ్ మీద తీసుకెళ్ళటం చాలా, అది మనకి ఇంకా తప్పు. నేను నువ్వు గనక నాకు మనం సంపాదించుకున్న దాంట్లో, మన ఇద్దరం కలిసి సంపాదించుకున్న దాంట్లో నువ్వు నాకు కరెక్ట్గా వ్యాలిడ్గా న్యాయంగా నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఈ బ్రాండ్ వదిలేయటానికి రెడీగా ఉన్నా. ఈ బ్రాండ్కి నేను ఎంత మంచి చేశానో, నేను ఎంత డెవలప్ చేశానో నీ మనసుకు తెలుసు. నువ్వు కూడా చెప్పుకుంటున్నావు ఈ రోజు నా మీద పీకల దాకా కోపం ఉన్నా కూడా నువ్వు ఈ రోజున కూర్చొని గౌతు డెవలప్ చేసింది అంటున్నావు, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. సో నాకు కానీ నేను ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఇందులో ట్రావెల్ చేశాక సడన్గా రోడ్డు మీద పడిపోయి బతకాలంటే కష్టం. నాకు ఒక లైఫ్ స్టైల్ ఉంది, నాకు ఒక ఏర్పడిన లైఫ్ స్టైల్ ఉంది, అదంతా లాక్కోవాలనుకోవటం తప్పు. నీకు ఎవరు గైడెన్స్, నా వెనక ఎవరూ లేరు, నువ్వు ఇగోకి వెళ్తున్నావు, దయచేసి అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు కనుక నాకు ఇలా నువ్వు 2023లో నీకు ఋతువుకి ఫ్రెండ్షిప్ లేదన్నావు, నేను ఆ రోజు నమ్మి ఆగా. ఈరోజు నేనే చెప్తున్నా, ఒక బాడీలో సిమ్టమ్స్ పేషెంట్కే ఎక్కువ తెలుస్తాయి, అలాగే నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే ఎక్కువ తెలుసు. శ్రీను గారికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్, నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. నా కజిన్ ఆయన, నీకు తెలీదా? నీ సింధూరం సినిమాకి ఎంత హెల్ప్ చేశారు శ్రీను గారు? నువ్వు అన్నా అని పిలవ్వా, నీకు గుర్తులేదా? 2 సార్లు వచ్చారు ఆ జర్నలిస్ట్ గారు మన ఇంటికి. ఫస్ట్ టైం నువ్వు వచ్చావు, నువ్వు వచ్చినప్పుడు శ్రీను గారు ఆయన లేచి నించొని, బాబు బాగున్నారా, మీ సినిమా ప్రీమియర్కి నేను వచ్చాను అని నీకు అంత గౌరవం ఇచ్చి మాట్లాడారు నా ముందే. సెకండ్ టైం ఆయన ఏదో నేను స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించిన సాలాడ్ ప్లేట్ ప్రెజెంటేషన్ బాగుంది అనుకొని ఒక అన్న వీడియో తీసాడు, ఆయన తీసుకున్నాడు. మా మమ్మీ డాడీ ఉన్నారు ఇంట్లో, సరే నన్ను నమ్మకు, మా అమ్మని అడుగు. తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఇంత మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని ఓపెన్గా ఎందుకు చెప్పుకోగలుగుతున్నావు అంటే నువ్వు మగాడివి, మన సొసైటీ అలా ఉంది. ఈ రోజు నా మీద నువ్వు బురద చల్లితే, నేను అది కూడా ఏం చేయకుండా ఉన్నప్పుడు నా మీద ఎంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు యాజ్ ఎ సింగిల్ ఉమెన్గా? నేను తప్పది, నేను ఆ టైప్ అమ్మాయిని కాదు. నువ్వు అను, ఇప్పుడు నేను డబ్బులు అడుగుతున్నాను, నా కష్టం నేను అడుగుతున్నా, ఒప్పుకుంటా, నీ యాలిమోని నేను అడగల. నువ్వు నా మీద బురద జల్లాలంటే జల్లు, కానీ ఆ విషయాల్లో కాదు. ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో లకారాలు మెసేజ్లు కామెంట్స్ పెట్టి, నీకు తెలుసు నా ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుందో, నాకు ఏ రోజు చండాలపు కామెంట్స్ రావు. గత 3 రోజులుగా నాకు వస్తున్న కామెంట్స్కి నేను ఎంత డిప్రెస్ అయ్యానో నీకు తెలీదు. కానీ పర్లేదు, నేను నీ ఎఫైర్స్ బయట పెట్టినందుకు నీకు ఖర్చు ఉంటే సరే, ఓకే ఫైన్, ఇక్కడ ఆగి. ఇంకా అనవసరమైన ఎనిమిటీ నువ్వు పెంచుకోకు, ఎవరెవరినో. ఇప్పుడు అది నాకు కూడా మంచిది కాదు. మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ, కూర్చుంటాడని చెప్పి. సరే అసలు ఇప్పుడు సార్ రవి అంకుల్ మంచోడు అని చెప్పాడు అతనే. ఇప్పుడు సారీ అంకుల్, నిజంగా ఈ మీడియా తరపున మీకు నేను సారీ చెప్తున్నా. మీ పేరు నేను ధర్మ తీశాడు కాబట్టి బయటికి తీశాను, కానీ మీరు చాలా పెద్ద మనిషి. మా లైఫ్లో ఇప్పటికీ మా లైఫ్ని పెంట చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీడియా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ సార్ అడుగుతున్నట్టు మీరు కూడా చాలా మా నాన్నకి వాళ్ళ నాన్నకి మంచి చేయాలనుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ధర్మ వస్తే బాగుంటుంది మీ దగ్గరికి అన్న ఒపీనియన్. నేను కూడా వస్తాను. నేను క్రిస్టల్ క్లియర్గా చెప్పేశాను, వాళ్ళ ఫాదర్ ఒప్పేసుకున్నారు అన్నిటికీ. ఇప్పుడు మళ్ళీ కథ మొదలుకొచ్చింది. ఇది తెగిద్దో తెగదో ఒక క్లారిటీ అయినా మనకు వస్తే మీ టైము, నా టైము, ధర్మ టైము, వాళ్ళ నాన్న టైము, అందరి టైం వేస్ట్ అవ్వదని నా ఉద్దేశం. ఒకవేళ కాకపోతే మీ లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎట్లా? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య సప్రెస్ అయ్యేది ఆ పిల్లడు మాత్రమే. దట్స్ సో డామ్ ష్యూర్. అవును, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఆ పెంపకం వేరు,